ఉగ్రవాదం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుగా మిగిలిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దేశమే ముందుంది అనేది మన సమిష్టి నినాదం కావాలన్నారు. రాజ్భవన్లో జరిగిన సర్వమత సమావేశంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. జాతీయ సంక్షోభ సమయాల్లో ఐక్యంగా నిలబడి కలిసి ముందుకు సాగడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజలు దేశం కోసం కలిసి రావడం గొప్ప గౌరవం అన్నారు చంద్రబాబు. మనందరం కూడా నేషన్ ఫస్ట్, దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి, ఆర్థిక ఇబ్బందులకి, అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రోజే మనందరం ఖండించాం. ఆ దాడిలో చూస్తే 26 మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. నేను కూడా పోయి చూశాను. వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు. అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా 2 చనిపోయారు. అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆ పోరాటంలో ముందుకు పోవడం, దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం.